సో పిఎం వికాస్ మేజర్లీ ఫర్ మైనారిటీస్, బికాస్ ఇట్ ఈస్ ఫర్ మైనారిటీస్ ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టాల్సి వస్తుంది. సో ఏంటిది, ప్లీజ్ రిమెంబర్ దిస్. ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్ స్కీమ్లో 5 ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దో స్కీమ్స్? సీకో ఆర్ కమావో అంటే చదువుకో, పైసలు సంపాదించు. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ లర్న్ అండ్ ఎర్న్. నెక్స్ట్ స్కీమ్ ఉస్తాద్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హమారీ ధరోహర్, దిస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నయి రోషని అండ్ నయి మంజిల్, ఆల్ దీస్ 5, ఈ 5 కూడా ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో ఉన్నాయి. సో ఆల్ దీస్ స్కీమ్స్ టుగెదర్ అసలు ఎందుకు కావాలి is because to improve the educational as well as educational and social backgrounds penchukodaniki, to improve their lives through livelihood missions as well as education missions. These schemes are very very important. Okay, so let's look into what is that, what is the aim of it. Aim endante to cover the life cycle of underprivileged segment of minority community. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, underprivileged segment within the minority community through livelihood opportunities. ఇది కాకుండా ఇంకేం చేస్తుంది? స్కిల్ ట్రైనింగ్ చేస్తారు, లీడర్షిప్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ టు ఇంప్రూవ్ దేర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది చేయాలి. అండ్ నెక్స్ట్ క్రెడిట్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అండర్ ప్రివిలేజ్ మైనారిటీ గ్రూప్ పర్సన్ కమ్స్ అప్ విత్ అ బ్రిలియంట్ ఐడియా, డబ్బులు ఉండవు బికాస్ దే ఆర్ ఆల్రెడీ అండర్ ప్రివిలేజ్డ్, వాళ్ళకి డబ్బులు కావాలి. సో గవర్నమెంట్ విల్ గివ్ క్రెడిట్, అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ డ్రాప్అవుట్స్. ఎడ్యుకేషన్ ఇష్యూస్ ఉన్నాయి, స్కూల్ డ్రాప్అవుట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ 2 ఇష్యూస్ కూడా ఆ 5 స్కీమ్స్ డీల్ చేస్తాయి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఎవరెవరికి ఏం కావాలో, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ డెవలప్ చేయడానికి 5 స్కీమ్లు పనికొస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ దట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. మీరు బాగా, మై సజెషన్ ఇస్ మీరు మొత్తం మగ్గప్ కొట్టేసేయండి. ఏ ఏ ఏ పార్ట్, ఏ కాంపనెంట్ ఏ స్కీమ్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ ట్రైనింగ్ గురించి మాట్లాడాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన స్కీమ్స్ హమారీ ధరోహర్ అండ్ ఉస్తాద్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫర్ ట్రెడిషనల్ ట్రైనింగ్ మెథడ్స్. నాన్ ట్రెడిషనల్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ సీకో ఆర్ కమావో. నెక్స్ట్ లీడర్షిప్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ మాట్లాడాలంటే నయి రోషని. ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే నయి మంజిల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలంటే త్రూ హబ్ అండ్ స్పోక్ విలేజ్. మీరు ఇది, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. మీరు ఇది మొత్తం మగ్గప్ కొట్టేసేయండి ప్లీజ్. బై హార్ట్ దిస్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దెర్ ఇస్ అ హ్యూజ్ స్కోప్ ఫర్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్. వాట్ దే విల్ డూ, క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే నాన్ ట్రెడిషనల్ ఇచ్చేసి నయి రోషని అంటారు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇచ్చి ఉస్తాద్ ప్రోగ్రామ్ అంటారు. అట్లాంటిది ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు పిఎం వికాస్ స్కీమ్ అని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. సో అన్లెస్ వీఆర్ వెరీ థరో వాట్ స్కీమ్ ఈజ్ ఫర్ వాట్ పర్పస్, మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మై సజెషన్ ఇస్ ప్లీజ్ మగ్ అప్ దిస్, very 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 important for your prelims. Now let's look into each type. Seeko or Kamao ఎప్పుడు లాంచ్ అయింది, నాట్ ఇంపార్టెంట్. ఏం చేస్తుంది, వాట్ ఈస్ ఇంపార్టెంట్? అప్గ్రేడ్ ద స్కిల్స్ ఆఫ్ మైనారిటీ యూత్ 14 to 45 years of age ఇన్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్ స్కిల్స్. సో కొత్తగా వచ్చిన కొత్తగా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి, ట్రెడిషనల్ ఆర్ట్స్లో ఇవి చేయడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 14 to 45, దిస్ స్కీమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్పస్ గుర్తుంటే చాలు మనకి. నెక్స్ట్ హమారీ ధరోహర్, launch here not important, to protect and preserve the rich culture and heritage of the minority communities and particularly artisans. Artisans groups అంటే వీవింగ్ చేసేవాళ్ళు, పాటరీ మేక్ చేసేవాళ్ళు, కలర్ ఆర్ట్ చేసేవాళ్ళు, క్లాత్ పెట్టి డిఫరెంట్ ఫైబర్స్ క్రియేట్ చేసేవాళ్ళు, దే ఆర్ ఆల్ ఆర్టిసన్స్. వాళ్ళందరికీ పనికొచ్చే ప్రోగ్రామ్. వాళ్ళకి డబ్బులు రావు బికాస్ దే డోంట్ నో హౌ ద మార్కెట్ రన్స్. తెలిసినా సరే బేసిక్ క్యాపిటల్ పెట్టుకోవడానికి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో ఇవన్నీ చూసి వాళ్ళని పికప్ చేసి, ఆ పర్టికులర్ మనం పట్టించుకోకపోతే మెల్లగా దట్ కల్చర్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్ అయిపోతుంది. మనం ఇక పేపర్లో బుక్లో చదువుకోవడమే వాటి గురించి. సో అట్లా చాలా కల్చర్స్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. సో టు ప్రిజర్వ్ దట్ రిచ్ కల్చర్ ఆఫ్ అ పర్టికులర్ మైనారిటీ గ్రూప్, ఇది చేయాల్సి వస్తుంది మనకి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ దేర్, బికాస్ ఇఫ్ దే ఆర్ దేర్, దేర్ కల్చర్ ఇస్ దేర్ అండ్ ద కల్చర్ క్రియేట్స్ అ బెటర్ సొసైటీ ఆల్వేస్. అందుకనే సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. హమారీ ధరోహర్ ఫర్ ఆర్టిసన్స్ అండ్ ప్రొటెక్టింగ్ ద రిచ్ కల్చర్. నెక్స్ట్ నయి రోషని ప్రోగ్రామ్, ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 65 years. ఏం చేస్తారంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తారు ఫర్ ఉమెన్ బిలాంగింగ్ టు దిస్ ప్రోగ్రామ్, నయి రోషని, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అండ్ లీడర్షిప్. ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద వస్తుంది. నెక్స్ట్ నయి మంజిల్, టు బెనిఫిట్ యూత్ బిలాంగింగ్ టు 6 notified minority communities 17 to 35 years of age group who do not have formal school leaving certificate.
So there is a heavy chance of prelims questions coming from this. సో ఇలా ఇచ్చేసి దోస్ హు హ్యావ్ ఫార్మల్ స్కూలింగ్ అని క్వశ్చన్ ఇస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు, లేదంటే లిస్ట్ ఇచ్చేసి ఇక్కడ ఏజ్ మారుస్తారు. సచ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ కమ్. అండ్ దీంట్లో 9 మంజిల్లో 30% ఉమెన్ అండ్ గర్ల్స్కి రిజర్వేషన్ ఉంటుంది, 5% ఏమో డిజేబుల్డ్ పాపులేషన్కి రిజర్వేషన్ ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్ దిస్, దట్ ఇస్ ఆప్షన్. సో 9 మంజిల్లో యూత్ ఫర్ వాట్ వర్క్ బిట్వీన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 17 to 35, ఎవరికి దోస్ హు డోంట్ హ్యావ్ ఫార్మల్ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, టీసీ సర్టిఫికేట్ లేని వాళ్ళకి దిస్ విల్ వర్క్. దట్ ఈస్ అ పాయింట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇస్ ఉస్తాద్. వాట్ ఈస్ ఉస్తాద్? అప్గ్రేడింగ్ ద స్కిల్స్ అండ్ ట్రైనింగ్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫర్ డెవలప్మెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది, సో దిస్ ఇయర్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్. నౌ దీంట్లో ఏంటంటే వాట్ ఈస్ ద టార్గెట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ అప్గ్రేడింగ్ ద ట్రెడిషనల్ స్కిల్స్ ఆఫ్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్. సో బేసికల్గా ఇట్ ఇస్ ఫర్ క్రాఫ్ట్స్మెన్ అండ్ ఆర్టిసన్ వాళ్ళకి ఎక్కువ ఫైదా ఉంటుంది దీంట్లో. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హునార్ హాత్. హునార్ హాత్ అనేది has been implemented as a component of the scheme in 2016-17. ఎందుకు పనికి వస్తుంది అంటే హునార్ హాత్ ఏం చేస్తుంది అంటే వీళ్ళందరూ కలిసి ఈ ఆర్టిజన్స్ ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తారో వాళ్ళకి ఒక మార్కెట్ కావాలి. సో దీస్ పీపుల్ టేక్ దిస్ ఆథెంటిక్ ప్రొడక్ట్స్ ఇన్ టు ద మార్కెట్ అండ్ గెట్ మనీ ఫర్ దీస్ ఆర్టిజన్స్. దట్ ఈస్ వాట్ హ్యాపన్స్. సో ఇట్ ఈస్ లైక్ అ మార్కెటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ ద బేసిక్ ఆర్టిజన్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ద అండర్ ప్రివిలేజ్డ్ కమ్యూనిటీ. అంటే చాలా తొక్కబడిపోయిన ప్రజలు వేర్ దే వర్ నాట్ ఏబుల్ టు అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్, వాళ్ళకి పనికొచ్చే ప్రోగ్రామ్స్ ఇవ్వండి. సో ఈరోజు మీకు స్కీమ్లో మీరు మేజర్ గుర్తుపెట్టుకోవాల్సిన ఉస్తాద్ ఒక ప్రోగ్రాము, దాంట్లో హునారీ హాత్ ఒకటి, దీంట్లో నై రోష్ని, నై మంజిలో ఎవరెవరికి వాట్ ఈస్ అ గ్రూప్, అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్లైడ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దిస్ పార్ట్. ఇది మీరు ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమ్స్కి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ హ్యావ్ అ గ్యారంటీ క్వశ్చన్ దిస్ ఇయర్ ఫ్రమ్ దిస్ PM Vikas scheme.